ఏం సుభాషిని బాగున్నావా? బాగున్నావు షక్క, నువ్వు బాగున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి సుభాషిని నన్ను అక్క అని పిలవద్దని? నువ్వు నాకంటే పెద్దదాని కదక్క, అందుకే నేను అక్క అని పిలుస్తున్నా. సుభాషిని మన ఫ్రెండ్షిప్ లో అలా ఏమి ఉండకూడదు సుభాషిని. మా అమ్మ మళ్ళీ స్టార్ట్ చేసిందిరా బాబు. ఈ పిచ్చి దానికి ఎప్పుడు పిచ్చి పోతుందో ఏమో. ఇలా కాదు మా అమ్మకి. ఇంకేం ఉషక్క, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు కదా? మనకేమైనా పిచ్చా? అక్కడ ఎవరున్నారండి మా అలా మాడుతున్నా? రే నేను నా ఫ్రెండ్ తో మాట్లాడతాను, నీకేమైందిరా? దాన్నే పిచ్చి అంటారమ్మా. నా ఫ్రెండ్స్ నిన్ను చూసి పిచ్చిదాన్ని అనుకుంటున్నారమ్మా. నీ ఫ్రెండ్ కి నీకు దన్నమ్మా స్వామి. రే నా ఫ్రెండ్ గురించి ఇంకొక మాట మాట్లాడినావంటే మర్యాద ఉండదు చెబుతున్నా. నీ ఫ్రెండ్ చనిపోయినా కూడా నీ ఫ్రెండ్షిప్ అంత గొప్పదమ్మా. రే మేము చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? రే నా ఫ్రెండ్ నాకన్నా 5 ఏళ్ళు చిన్నదైనా ఎంత బాగుండేవాళ్ళమో తెలుసారా? సుభాష్ని రా బయటికి వెళ్దాం. సరే అశోక వెళ్దాం పద. సుభాష్ని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను అక్క అని పిలవద్దని? అక్క బడికి వెళ్దాం పద అక్క. చూడు సుభాష్ని, మనం సచ్చేంత వరకు మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి, సరేనా? సరే అక్క, ఇలాగుంటాము. ఇదిగో సుభాష్ని తీసుకో. వడ్లక్క నువ్వే తిను. చూడు సుభాష్ని, మన దగ్గర ఏమున్నా ఇద్దరం పంచుకునే తిన్నాం. తీసుకో సుభాష్ని. సరే అక్క. మా మీది ఎంత గొప్ప ఫ్రెండ్షిప్ మా. అయినా ఈ ఫ్రెండ్ ఎలా చనిపోయింది మా? రే నా ఫ్రెండ్ కు ఆరోగ్యం బాగాలేక చనిపోయిందిరా. రే నా ఫ్రెండ్ గుర్తొచ్చినప్పుడల్లా నేను ఇక్కడికి వస్తాను రా. రే నా ఫ్రెండ్ నేను మర్చిపోలేకపోతున్నాను రా. మా మీ ఫ్రెండ్ ఇక్కడే ఉందా? అదివారు నా పక్కనే ఉంది చూడురా. ఆంటీ మీరు ఎవరో నాకు కానరాలేదు కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం చాలా గొప్పదా ఆంటీ. చూడు సుభాష్ని, నువ్వు అందరి దృష్టిలో చనిపోయి ఉండొచ్చు కానీ ఇంకా నా దృష్టిలో బతికే ఉన్నావు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.